గాడ్ ఆఫ్ నేచర్. నేచర్ అంటే మన చుట్టూ ఉండే చెట్లు, పక్షులు, నీరు, భూమి, గాలి, అగ్ని, వీటన్నిటి కలయికే ఎనర్జీ ఆఫ్ నేచర్. పూర్వం మన పెద్దలు వీటినే దేవతలుగా పూజించేవారు. ఇప్పుడు మనందరం సోలార్ పవర్, విండ్ పవర్, వాటర్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే ఫ్రీ ఎనర్జీ ఫ్రమ్ నేచర్, ప్రకృతి దేవతా శక్తి. మనం పండగలకు పూలు తేవడం, చెట్లకు పూజ చేయడం, గోవును పూజించడం, ఇవన్నీ కూడా ప్రకృతిని ఆరాధించే పద్ధతులే. కానీ నేటి కాలంలో ప్లాస్టిక్ వాడకుండా ఉండడం, ఒక చెట్టు నాటడం, నీటిని వృధా చేయకపోవడం, పొలంలో కెమికల్స్ కాకుండా సేంద్రీయ వ్యవసాయం చేయడం, ఇవి కూడా ప్రకృతిని పూజించడమే. ఒక రైతు భూమిని ఒక తల్లిలా పూజిస్తాడు. భూమికి నష్టం జరుగుతుంటే అతని హృదయం తల్లడిల్లుతుంది. వారి భూమిలో పశువులు తిరుగుతూ నేచురల్ ఫెర్టిలైజర్లా పనిచేస్తాయి. ప్రకృతిని కేవలం దేవతలా కాకుండా మన జీవితంలో ఒక భాగంగా చూడాలి. ఇంట్లో నీరు, విద్యుత్, నూనె, ఇలా వేటిని వృధా కాకుండా చూసుకోవడమే మనం ప్రకృతిని ఆరాధిస్తున్నట్లు. ఇదే మన నేటి తరం కొత్త ఆరాధన.